గృహజ్యోతికి శ్రీకారం 200 యూనిట్ల లోపు విద్యుత్ ఇక ఫ్రీ ఫిబ్రవరి నుంచే అమలు. మార్చి బిల్లు జీరో అట. ఒక కుటుంబానికి ఒకే కనెక్షన్కి అమలు. 2022-23లో 2181 యూనిట్ల లోపు ఉండాలి. బిల్లు జారీ టైంలోనూ 200 లోపు ఉండాలి. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ అయి ఉండాలి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటేనే పథకం. తొలి విడతలో 34,59,585 మందికి అమలు. ఏటా సర్కారు పైన 4,164 కోట్ల రూపాయల భారం పడబోతున్నదట. గాంధీభవన్ వద్ద మహిళా కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారట. ఒకసారి ఈ గైడ్ లైన్స్ ఏంటో చూద్దాం. 9th పేజ్లో ఉంది వార్త. ఒక్కసారి చూడండి. కొన్ని గైడ్ లైన్స్ ఎవరు రిలీజ్ చేశారు. ఉచిత విద్యుత్ కావాలంటూ ప్రజాపాలనలో దరఖాస్తు సమర్పించారా? రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డ్, యూనిక్ సర్వీస్ కనెక్షన్ యుఎస్సి నెంబర్లు పొందుపరిచారా? గత ఆర్థిక సంవత్సరం అంటే 2022 నుంచి 23 12 నెలల కాలంలో సగటున నెలకు 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించారా? అయితే ఈ నెల నుంచే మీకు ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి వచ్చింది. అర్థమైంది కదా మీకు? మీరు ఆ అభయహస్తం అప్లికేషన్లు ఏవైతే మీరు ఇంటికి తెచ్చుకొని ఫిల్ చేసి మీ గ్రామ పంచాయతీలో మీ గ్రామ సభల్లో ఇచ్చారో అందులో మీరు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, యుఎస్సి నెంబర్ అందరూ అక్కడ ఆల్రెడీ ఆప్షన్ ఉన్నది. సో ఆ కరెంటు బిల్లు మీద ఉన్న నెంబర్ని అక్కడ మీరు రాసి ఉంటారు. సో దాంతోపాటు కీలకమైనది ఏంటంటే ఇప్పుడు మరి వాళ్ళని ఎట్లా డిసైడ్ చేయాలా? లాస్ట్ ఇయర్ ఏదైతే 2022-23 సంవత్సరం ఉందో ఆ 2022-23కి 12 నెలల కాలం కదా. ఆ 12 నెలల కాలానికి మీరు 200 యూనిట్ల లోపు కరెంటు మాత్రమే వినియోగించాలి. అంటే ప్రతి నెల 200 యూనిట్స్ దాటింది అనుకోండి, దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 200 యూనిట్స్ దాటితే మీకు అది అప్లై అవ్వదు. 200 లోపే కనుక మీరు 12 నెలల కాలానికి మీరు సగటున ఎవ్రీ మంత్ 12 నెలల కాలంలో మీరు 200 యూనిట్ల లోపే కాల్చుకుంటే మీకు ఫ్రీ కరెంట్ అన్నది వస్తుంది. వచ్చే నెల నుంచి మీరు కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. అట్లాంటి వాళ్ళు ఫిబ్రవరి నెలలో వినియోగించిన కరెంటుకు మార్చి తొలి వారంలో రీడింగ్ తీసి బిల్లులు జారీ చేస్తారు కదా. గృహజ్యోతి పథకానికి అర్హులు ఎవరు అప్పుడు కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్పటి నుంచి వారికి జీరో బిల్లు జారీ చేస్తారు. కాకపోతే ఉచిత విద్యుత్ పొందే వినియోగదారులంతా తప్పనిసరిగా బకాయిలన్నీ చెల్లించాలి. పెండింగ్ బిల్లులు, పాత బిల్లులు ఉండడానికి వీల్లేదట. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 6 హామీలు అమలు చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో గృహజ్యోతి పథకం ఒకటి. దీని కింద 200 యూనిట్ల లోపు వినియోగదారులకు కరెంటును ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 హామీల అమలుకు ఇటీవల దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. వివిధ పథకాల అమలుకు 1,09,01,255 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో రేషన్ కార్డు, ఆధార్ కార్డులు కలిగిన వారి దరఖాస్తులు 64,57,891. వారిలోనూ గృహ విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న వారు 34,59,585 మంది ఉన్నట్లు గుర్తించారు. తాజాగా ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పథకం అమలుకు సర్కారు ఆమోదముద్ర వేసింది. పథకం అమలుకు ఏటా 4,164 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మరోవైపు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఇప్పటికే ఉచిత విద్యుత్తును అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వారిని కూడా గృహజ్యోతి పథకంలో కలిపేస్తారు. అంటే వారికి కూడా ఇక నుంచి 200 యూనిట్ల దాకా ఉచితంగా విద్యుత్తును అందిస్తారు. ఇక వీరికి సంబంధించి 222.60 కోట్లు బకాయిలు ఉండగా వాటిని ఏకకాలంలో డిస్కంలకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందట ఆల్రెడీ. అంతేనా? ప్రతి నెల 20వ తేదీలోపు గృహజ్యోతి వినియోగదారుల వివరాలను డిస్కంలు ప్రభుత్వానికి అందించాలి. సంబంధిత చెల్లింపులను ఆ తదుపరి నెలనే ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఎటువంటి బకాయిలు లేకుండా ఇమీడియట్గా డిస్కంలు నష్టపోకుండా వాటిని చెల్లిస్తామని చెప్తున్నారట. ఇగో పథకం అమలుకు మార్గదర్శకాలు ఏంటి ఆలోచించండి. మళ్ళీ మాకు ఎందుకు రాలేదని అంటే ఈ ఆప్షన్స్ మీరు దీనికి ఎలిజిబుల్ కాకపోయి ఉండొచ్చేమో. 200 యూనిట్ల లోపు వినియోగించే గృహ విద్యుత్ వినియోగదారులు మాత్రమే అర్హులు. ఒక కుటుంబంలో ఒక్క కనెక్షన్కే ఈ పథకం అమలవుతుంది. అంటే ఒకటే కనెక్షన్ పేరు మీద ఇద్దరు రాసుకోవడానికి వీల్లేదన్నట్టు. రేషన్ కార్డుకు ఆధార్ కార్డును తప్పనిసరిగా అనుసంధానం చేసుకొని ఉండాలి. ఇక రేషన్ కార్డు అంటే ఏం కార్డు? నాకు తెలిసి 100% అది వైట్ రేషన్ కార్డే ఉండాలి. వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కి మాత్రమే ఈ పథకం అమలులోకి వస్తుందన్నది కనబడుతున్నది.
కానీ ఇక్కడ ఎక్కడ కూడా వైట్ రేషన్ కార్డ్ అని లేదు. బేసిక్గా ఏ పథకమైనా బిలో పావర్టీ లైన్ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కి మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది. ప్రజాపాలన దరఖాస్తులో యూనిక్ సర్వీస్ కనెక్షన్ యూఎస్సి నెంబర్ను పొందుపరిచి ఉండాలి. డిస్కంలు ఎట్టి పరిస్థితుల్లోనూ కనెక్షన్ పైన పేరు మార్పిడి చేయరాదు. ఏ వినియోగదారుడి పేరు ఉంటుందో అతడి పేరుతోనే బిల్లు జారీ అవుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వినియోగం ఆధారంగా అర్హులు నిర్ణయిస్తారు. అప్పట్లో వార్షిక వినియోగం 2160 యూనిట్లు ఉందని అనుకుందాం. దానికి 10% అదనంగా కలుపుతారు. అప్పుడు వార్షిక వినియోగం 2376 యూనిట్లు అవుతుంది. దాన్ని 12తో భాగించి నెల చొప్పున సగటు తీస్తారు. ఇలా చేసినప్పుడు నెలకు సగటున 198 యూనిట్లు వస్తుంది. వారికి ఉచిత విద్యుత్తును అమలు చేస్తారు. అర్థమైంది కదా మీకు? సో మీకు వచ్చిన ఒకవేళ అప్పట్లో మొత్తం ఇయర్ 12 నెలల కాలానికి మొత్తం బిల్లు మొత్తం యూనిట్లు ఒకవేళ 160 యూనిట్లు ఉందని అనుకుంటే దానికి ఒక 10%ని అదనంగా యాడ్ చేస్తారట. యాడ్ చేసి అప్పుడు దాన్ని 12తో అంటే 12 నెలల కాలంతో భాగించి సగటు తీస్తారు. అట్లా చేసినప్పుడు ఏమైందంటే 198 యూనిట్లు వస్తుంది. అంటే ఇక్కడ ఏంది, మీరు 2160 యూనిట్లు మాత్రమే 12 నెలల కాలానికి అటు ఇటుగా వాడాల్సి ఉంటుంది. ఏది 2022-23 సంవత్సరంలో. అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2181 యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించిన వారే ఇప్పుడు పథకానికి అర్హులవుతారు. అంటే మీ 2022-23 ప్రతి నెలా బిల్లుని ప్లస్ యాడ్ చేసుకుంటూ పోతే ఆ యూనిట్లని యాడ్ చేసుకుంటూ పోతే 2181 వచ్చినాయా లేదా చూసుకోండి. ఒకవేళ 281 యూనిట్లు కనుక ఒక యూనిట్ 2 యూనిట్ల పైన ఉన్న మీరు అర్హులు కారు. సో ఒకవేళ ఆ లోపు అయిన వాళ్ళు అర్హులు అవుతారు. దీనికి తోడు బిల్లు జారీ సమయంలో కూడా వారు ఆ నెలకు 200 లోపు విద్యుత్తును వినియోగించి ఉండాలి. పథకంలో చేరిన తర్వాత బకాయిలు చెల్లించకపోతే గృహజ్యోతిని అమలు చేయరు. సో ఈ వివరాల ఈ గైడ్ లైన్స్ పెట్టారనమాట. ఈ నెల 15వ తేదీలోగా వివరాలన్నీ సేకరించాలి. రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగిస్తున్న గృహజ్యోతి లబ్ధిదారుల నుంచి ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు వివరాల సేకరణ ప్రక్రియను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ అధికారులను ఆదేశించారు. పథకం అమలుపైన సోమవారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దరఖాస్తులను పరిశీలించడంతో పాటు వారి ఆహార భద్రతా కార్డులు సేకరించాలని నిర్దేశించారు. ప్రతి కనెక్షన్కు ఫోన్ నెంబర్ను నవీకరించాలని చెప్పారు. యజమాని పేరును కనెక్షన్ నుంచి తొలగించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. నా పాయింట్ ఏంటంటే మరి రేషన్ కార్డు లేనిలో పరిస్థితి ఏంది? రేషన్ కార్డు లేక 10 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళది 2వ విడతనో 3వ విడతనో అంటారేమో నాకు తెలిసి. అంతకుమించి ఆప్షన్ ఏం లేదు. ఇప్పుడు ఏంది, ఇది ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే, ఆ రేషన్ కార్డు నెంబర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అప్లై అవుతుంది. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది అంటే నాకు తెలిసి అది తర్వాత విడతలో ఉండే అవకాశాలే ఉన్నాయి.